హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పిరంగిపురం తిరణాలకు వెళ్తున్నామండి. చూడండి వెదర్ ఎంత బాగుందో. వర్షం వచ్చేలాగుందండి, కానీ వర్షం అయితే రావట్లేదు. మా పిల్లలు ఉదయం నుంచి వాళ్ళ తిరణాలకు వెళ్ళాలని, వర్షం పడకూడదు అని కోరుకుంటున్నారు. అయినా వర్షం అయితే రాలేదండి. తొందరగా వెళ్ళి పెందలాడి వచ్చేద్దామని బయలుదేరాము. వచ్చేసామండి, పిరంగిపురం దగ్గరికి వచ్చాము. చూడండి, చర్చి దగ్గరకు ఉన్నాము. బాగుందండి. చర్చి కాడికి వచ్చామండి. ఆడ కాసేపు నుంచున్నాము. మా పిల్లలేమో ఇంకా బొమ్మలు అటు ఇటు చూసి, షాపులకి వెళ్ళి చూసి, అమ్మమ్మ వెళ్దాం పదా అంటున్నారు. ఇంకా బొమ్మల షాప్ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ టెడ్డీ బేర్ దగ్గరికి వచ్చామండి. టెడ్డీ బేర్లు చాలా బాగున్నాయి, కానీ చూస్తున్నాము. వాళ్ళకి నచ్చినవి తీపిస్తాను. వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పాను. ఒక డోరో బొమ్మ, ఒకటి కుక్కపిల్ల బొమ్మ కొనిపించానండి. ఇంకా చూస్తున్నారు వాళ్ళకి ఇంకా కావాలని. మళ్ళీ ఫ్లవర్స్ దగ్గరికి వచ్చామండి. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ కూడా, డెకరేషన్కి అయితే బాగుంటాయి. కానీ మా ఇంట్లో ఉన్నాయండి, తీసుకోవట్లేదు. మళ్ళీ ఉండీలు ఉన్నాయండి పక్కనే. పిల్లలేమో ఉండి కొనిపెట్టు, డబ్బులు దాచుకుంటాం అంటున్నారు. సర్లేమని ఒక 2 కొనిపెట్టానండి. అవి కూడా ఇంకా బొమ్మలు ఇక్కడికి దారిలో వస్తుంటే పోగులు కనపడ్డాయండి. బాగుండాయి పోగులు. మా చిన్నమ్మాయి ఏమో పోగులు కొనిపెట్టమ్మమ్మ అంటుంది, కానీ ఆ పిల్ల సైజు అయితే కావు ఇవి. అందుకని కొనలేదండి, ఊరికే చూస్తున్నాము. ఇంకా మళ్ళీ పక్కన బొమ్మల షాపు దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా చూస్తున్నాము, మనకి ఏదన్నా నచ్చితే తీసుకుందామని. కానీ నాకు బ్యాంగిల్ షాప్ కనపడింది. నేనైతే బ్యాంగిల్ షాప్ దగ్గరికి వచ్చాను పిల్లలకు తీసుకుందామని. వాళ్ళకు కూడా వాళ్ళ సైజులో చెరొక జత ఇప్పించాను. మళ్ళీ రబ్బర్ బ్యాండ్ షాప్ పక్కనే ఉందండి, అక్కడికి వచ్చాము. ఆడ కూడా ఒక్కోటి 5 రూపీస్ అన్నారండి. అందుకని ఒక 3 జతలు అయితే తీసుకున్నాను. ఇంకా చూస్తున్నాను ఏం బాగుండయా అని. చూడండి, చాలా ఉన్నాయండి మా ఇంట్లో, అందుకని ఎక్కువ తీసుకోవాలి. జయంతి విల్లు చూడండి కనిపిస్తుంది. మా పిల్లలు అది చూసినా నుంచి అక్కడికి వెళ్దాం అంటే సరే పదండి అని వెళ్ళామండి అక్కడికి. నేనైతే ఎక్కలేదండి. వాళ్ళిద్దరికీ 2 టికెట్లు తీసుకున్నారు, ఎక్కారండి. నాకేమో ఎక్కితే తల తిరుగుతుందండి, అందుకని నేనైతే ఎక్కలేదు. వాళ్ళేమో పిల్లలు పైనుంచి కేకలేస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. నేను కిందండే చూస్తున్నాను. ఇంకా వాళ్ళ పిల్లలేమో ఇంకా దిగేశారండి. దిగి ఇంకోటి ఇది కూడా ఎక్కారని, దీని పేరు అయితే నాకు తెలియదు, ఏదో మరి అది కూడా ఎక్కారు. మళ్ళీ దిగిన తర్వాత ఆకలి అంటున్నారండి. సర్లే మామిడికాయలు బాగున్నాయని మామిడికాయల దగ్గరికి వెళ్ళాము. మళ్ళీ చిన్నమ్మాయి పొటాటోది అది కావాలందండి, ఆడికి వెళ్ళాం. అదండి చూడండి ఎలా తయారు చేస్తున్నాడు అబ్బాయి. అలా కలరు అది వేసి అదండి అలా వేసి ఇచ్చాడు. మళ్ళీ అట్లా వస్తూ ఉంటే బొమ్మల షాపు కనపడింది. ఆ బొమ్మలు కూడా చూస్తున్నాము. ఇంకా చూసుకుంటూ అటు వెళ్తున్నాము. ఈ ఫ్యాన్ బొమ్మ అయితే బాగానే ఉంది, అయినా తీసుకోలేదండి. చాలా ఉన్నాయి ఇంటి నిండా బొమ్మలు, ఎందుకు లేని ఇంకా తీసుకోలేదండి. చూసి ఊరికి అక్కడ పెట్టేసాము అక్కడ. ఇంకా వస్తూ ఉన్నాము. అవి చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివి, అందుకు పెన్సిళ్ళు ఇవన్నీ బాగున్నాయి. క్లిప్స్ ఇవన్నీ ఉండయిలే అండి, అయినా ఉండయండి ఇంట్లో. ఎందుకు తీసుకొచ్చినా కొద్దిసేపు ఆడతారు, అన్నీ ఆడ పడేస్తారు. అన్నీ చూస్తూ వస్తున్నాం అట్లా ప్రతిదీ. అయ్యండి కలర్గా ఉంటాయి, అదేదో పెన్సిల్ లాగుంది, నాకైతే దాని పేరు తెలీదు. ఇవన్నీ పిల్లలు అన్నీ స్టిక్కర్లు అంట, అవన్నీ ఏవో చూస్తున్నారు. చూడండి అని నేను కూడా అక్కడ ఆగాను. ఇంకా మళ్ళీ బ్యాంగిల్స్ కాడికి వచ్చామండి. ఇక్కడేమో క్లిప్స్ ఉన్నాయి. ఆ క్లిప్స్ కూడా ఒక 2 జతలు అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఎక్కువ వద్దులే, ఉండయిలే ఇంట్లోని. బ్యాంగిల్స్ అక్కడ తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ తీసుకోలేదండి. అవన్నీ బాగుండే క్లిప్స్ కూడా. క్లిప్స్ అయితే ఒక 4 తీసుకున్నారు, 2. మళ్ళీ పోయి చూడండి గురుగుల దగ్గరికి వచ్చామండి. గురుగులు చాలా చిన్నవి, మేము చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయండి. అప్పుడైతే మేము మట్టితో ఓన్గా తయారు చేసుకొని ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అంతా ఎన్ని స్టీల్వి ప్లాస్టిక్ వచ్చాయి కదా, బాగున్నాయి. కానీ ఇంట్లో ప్లాస్టిక్ ఇంత ముందు గ్రౌండ్లో గుంటూరు వెళ్ళామండి, అక్కడేమో తీసుకున్నారు. అవి ఉండాయిలే అని ఇంకా ఊరికే చూస్తున్నాం. అన్నీ వెళ్ళాం కదా, ప్రతిదీ చూడకుండా రాం కదా మనము, అందుకని. కానీ మనకి ఇంట్లో మన వంట గదిలో సామాన్లు ఎలా ఉండయో, ఇవి కూడా అన్నీ అవి అలాగే ఉండయండి. అయ్యండి చూపిస్తున్నా చూడు. మళ్ళీ ఏమో ఇక్కడికి వచ్చారండి. పిల్లలు ఆగుతారా? ఇంక ఇది చూసారనుకో ఇంక ఎవ్వరూ పనికిరారండి. ఇది ఎక్కాలని గోల్ చేస్తున్నారు, కానీ ఎక్కారండి. చూడండి ఏం ఎగురుతున్నారో చూడండి. కానీ వాళ్ళ ఎంజాయ్ చూస్తుంటే మనకు ఎంతో ఆనందంగా ఉందండి. కానీ ఎగురుతున్నారు. ఇంకా చిన్నమ్మాయి అయితే పైనుంచి ఏమి ఎగురుతుందో చూడు. కాసేపు ఉన్నామండి. ఇంకా వాళ్ళు కూడా కొంతసేపు ఎంజాయ్ చేయని అని, వర్షం వస్తుందేమో అని చూస్తున్నాము, కానీ వర్షం అయితే రాలేదు. పెందలాడి
వాళ్ళు అక్కడ ఆడుతున్నారండి, కొంచెం టైం పట్టిద్దని నేను మళ్ళీ పక్కన ఒక షాప్ ఉంటే వచ్చానండి. నాకేమన్నా అవసరం ఏంటి దొరుకుతాయేమోనని. ఇవేమో అన్నీ ప్లాస్టిక్వి పింగాణి సామాన్లు అన్నీ ఉండయండి. ఉండయి కానీ నాకు ఇంట్లోకి ఎందుకులే ఇవన్నీ ఇంట్లో ఉండేటివన్నీ ఊరికి చూస్తున్నాను. మళ్ళీ ఇక్కడ గురుగులు కనపడ్డాయండి. ఏవైనా 100 రూపాయలంట. మరి అవన్నీ ఈ ప్లాస్టిక్ వస్తువులు బాగుండయి కానీ ఒక 2 ప్లేట్లు అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ చూస్తూ ఉన్నానండి. ఈలోపు పిల్లలు కూడా ఆడుకొని వచ్చేస్తారులే, ఖాళీగా ఎందుకు నుంచోవడం అని ఇటు వచ్చాను. మళ్ళీ నేను క్లిప్పులు ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయండి. నేను బయటకు వెళ్ళినప్పుడు షాప్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. ఇంక ఇవేం కొనలేదు, మీకు చూపిస్తున్నాను. తిరణాలు కదండి, అన్ని రకరకాల ఐటమ్స్ కనిపిస్తాయి కదా, అవన్నీ చూడాలని మనకు కూడా కోరిక ఉంటుంది కదా. వెళ్ళిన తర్వాత ఊరికే రాం కదా, అటు చూసి ఇటు రాం కదా, అన్ని దగ్గరుండి చూస్తుంటాం కదా. హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి వచ్చామండి. ఈలోపు పిల్లలేమో దిగి వాళ్ళు వచ్చేసారు. బ్యాగులు కూడా బాగున్నాయి. బ్యాగులు కొనిపెట్టమంటున్నారండి వాళ్ళు, ఏమో బుడ్డ పిల్లలు. అవేమో కొనిపెడదాం అనుకున్నాయి, ఆల్రెడీ ఉండయండి. మా అమ్మాయి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది, బాగుండయి. ఇంకా ఎందుకు ఏం చేస్తారులే పిల్లలని ఊరికి చూస్తున్నాను. నాకేమైనా ఉపయోగపడిద్ది అంటే నాకేమో తీసుకోలేదండి. మా పిల్లలు ఏమో చూసినవన్నీ అవి కొనిపెట్టమ్మమ్మా ఇవి కొనిపెట్టమ్మమ్మా అంటున్నారు. ఇంకా చూస్తున్నాను బ్యాగ్స్ ఏమన్నా నచ్చుతాయా అని. ఇంకా అక్కడ నుంచి ఇంకా కింద కూడా చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయండి. మా పిల్లలు ఆ ఐటమ్స్ కాడేమో నుంచున్నారు, ఏవి నచ్చుతాయో ఏవి కొందామా అని చూస్తున్నారు. చూడనీళ్ళేమని నేను కూడా నుంచున్నాను. వర్షం పడేలాగుందండి. ఇంకా పదండి అమ్మ ఇంటికి వెళ్దామని ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. ఇంకా అవన్నీ కనిపిస్తున్నాయి దారిలో. ఇంకా మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది కదండి, దారిలో స్కూటీ మీద వెళ్ళామని. ఇంకా మా అమ్మాయి పెద్దమ్మాయి స్కూటీ తీసుకురానికి వెళ్ళిందండి. ఇంకో మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. అది చూడండి సన్సెట్ ఎంత బాగుందోనండి, చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.